హలో సార్, నమస్తే. మేము ఎస్ఐటీ టీవీ ఛానల్ నుంచి వచ్చాము. మా ప్రేక్షకులకి డిజిటల్ గోల్డ్ మీద అవగాహన కల్పిస్తారని మేము మీ ముందుకు వచ్చాము సార్. నమస్తే అమ్మా. ముందుగా ఎస్ఐటీ టీవీ ఛానల్ వారికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ విధంగా ప్రేక్షకుల ముందు రావడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎస్ఐటీ టీవీ ఛానల్ వారికి నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు డిజిటల్ గోల్డ్ అనే అంశం మీద పూర్తి స్థాయిలో ప్రజల్ని, ముఖ్యంగా ప్రేక్షకుల్ని, ఎస్ఐటీ టీవీ ఛానల్ ప్రేక్షకుల్ని ఎడ్యుకేటెడ్గా అసలు డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి పూర్తి స్థాయిలో వివరించాలనే ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. అసలు ఆ డిజిటల్ గోల్డ్ గురించి తెలుసుకోవడానికి ముందు అసలు డిజిటల్ కరెన్సీ అంటే ఏమిటి, మనం డిజిటల్ కరెన్సీని ఏ విధంగా ఇప్పుడు ఉపయోగిస్తున్నాం, ఈ డిజిటల్ కరెన్సీ అన్నది మన నిత్య జీవితంలో ఒక భాగంగా మారింది. మనందరము కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దగ్గర నుంచి పానీపూరి వరకు కూడా ఈ ఫోన్పే యాప్ని కానీ ఈ గూగుల్ పే యాప్ని కానీ మనం ఉపయోగిస్తున్నాం. మనం ఏ విధంగా అయితే ఈ ఫోన్పేలు గూగుల్ పేలు ఉపయోగిస్తున్నామో దానినే మనం డిజిటల్ కరెన్సీగా పరిగణిస్తున్నాం. డిజిటల్ కరెన్సీ అంటే అది మాత్రం. అదేవిధంగా ఈరోజు డిజిటల్ గోల్డ్ అనేది రావడం జరిగింది. అసలు ఈ డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? ఈ డిజిటల్ గోల్డ్ అనేది ఒక మొబైల్ యాప్ ద్వారా మనం కొనుగోలు చేసి అతి తక్కువ మొత్తం నుండి ఎక్కువ మొత్తంలోకి బంగారం కొనుక్కునే స్థాయిని కల్పించడానికి ఈ డిజిటల్ గోల్డ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్గా మన ముందుకు రావడం జరిగిందమ్మా. ఓకే సార్, అది ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అన్నది అందరికీ తెలిసిందే. మరి డిజిటల్ గోల్డ్ అన్నది అసలు ఎలా ఉన్నది, ఏం చేస్తుంది, అసలు ఫిజికల్ గోల్డ్కి డిజిటల్ గోల్డ్కి మధ్య భేదాలు ఏంటో చెప్పగలరా? ఓకేనమ్మా. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అంటే మనం ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి మనకు నచ్చిన ఆర్నమెంట్ని కొనుగోలు చేస్తాం. అంటే ఫిజికల్గా అంటే మన కళ్ళ ఎదురకుండా కనిపించేది, మనం ఏదైతే చూన్ చేసుకున్నామో, ఏదైతే మనకు అవసరమో అది మనం కొనుగోలు చేసిన దాన్ని ఫిజికల్ గోల్డ్గా పరిగణిస్తారు. ఇంకా డిజిటల్ గోల్డ్ అంటే మనకు ఫోన్లో మాత్రమే డిజిటల్ గోల్డ్ మనకి వ్యాలెట్ అంటే గోల్డ్ లాకర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేసేటప్పుడు షాపు యజమాని తరుగుని, మేకింగ్ ఛార్జీని తీసుకోవడం జరుగుతుంది. ఫిజికల్ గోల్డ్ దగ్గర మీరు ₹1,00,000 పెట్టి ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేస్తే ఆ ₹1,00,000కి సరిసమానమైన బంగారం మీకు వస్తుంది. అలా కాకుండా ఫిజికల్ గోల్డ్ని మనం కొనుగోలు చేస్తే దానిలో విఏ అని మేకింగ్ ఛార్జెస్, తరుగు అని విఏ అనే పేరుతోటి 10 నుంచి 20% వరకు పోతుంది. అంటే ఉదాహరణకి మీరు ₹1,00,000 బంగారం కొంటే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి మీకు ₹80,000 తాలూకు బంగారం మాత్రమే మీకు వస్తుంది. మిగతా 20% ఏదైతే ఉందో విఏ రూపంలోనూ కస్టమర్కి దగ్గర నుంచి షాప్ యజమాని తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఈ డిజిటల్ గోల్డ్ వైపు తమ యొక్క దృష్టిని మళ్లించి దీంట్లోనే సేవింగ్ చేసుకోవడానికి ముందు రావడానికి జరుగుతుందమ్మా. ఓకే సార్, అసలు డిజిటల్ గోల్డ్ అనేది ఎప్పటి నుంచి మార్పు మొదలైంది? ఈ డిజిటల్ గోల్డ్ అన్నది మన భారతదేశంలో 2015 నుంచి ప్రారంభమైంది. మన భారతదేశంలో కన్నా అంతర్జాతీయంగా 19వ శతాబ్దం నుంచే యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో డిజిటల్ పేపర్ గోల్డ్ అనేది మార్గం జరుగుతుంది. ఈరోజు కూడా అంతర్జాతీయంగా ఈ డిజిటల్ గోల్డ్ని రకరకాల పేరుతోటి మార్గం చేసుకుంటున్నారు. మన భారతదేశంలో మాత్రం 2015 నుంచి ఈ డిజిటల్ గోల్డ్ అన్నది ప్రవేశించడం జరిగింది. ఇప్పుడు అత్యధికులు కూడా ఫిజికల్ గోల్డ్ కంటే డిజిటల్ గోల్డ్లోనే సేవింగ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారమ్మా. ఓకే సార్, డిజిటల్ గోల్డ్ గురించి చాలా బాగా చెప్తున్నారు. అంతేకాకుండా అసలు గోల్డ్ని ఎన్ని రకాలుగా సేవింగ్ చేసుకోవచ్చునో కొంచెం మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? మంచి ప్రశ్న అమ్మా. ఈ డిజిటల్ గోల్డ్, ఈ పేపర్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్, ఇది ఈ విధానం ఏదైతే ఉందో 5 రకాలుగా మనం గోల్డ్లో సేవింగ్ చేసుకోవచ్చు. 1 ఫిజికల్ గోల్డ్, 2 డిజిటల్ గోల్డ్, 3 గోల్డ్ ఈటీఎఫ్, 4 గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్, 5 వచ్చి
సావరిన్ గోల్డ్ బాండ్. ఈ 5 పద్ధతుల ద్వారా ఈరోజు భారతదేశంలోని అనేక మంది కస్టమర్స్ ఈ డిజిటల్ గోల్డ్ వైపు ఎక్కువ మొగ్గు చూపడం జరుగుతుందమ్మా. ఓకే సార్, అసలు ఈ డిజిటల్ గోల్డ్ని ఎంత మొత్తాన్ని తీసుకోవచ్చు మనం? ఇప్పుడు మనం ఫిజికల్ గోల్డ్ కొనాలంటే షాపుకి మినిమం 10,000 రూపాయల నుంచి తీసుకుని వెళ్ళాలి. ఏదో ఒక బర్త్డే పార్టీకి మనం హాజరు అవ్వాలంటే, బేబీకి ఒక రింగ్ కొనుక్కుని మనం గిఫ్ట్గా ఇవ్వాలంటే కనీసం 10,000 రూపాయలు పెడితే కానీ ఒక రింగ్ మనకి రావడం జరగదు, 1 గ్రామ్ రింగ్ రావడం జరుగుతుంది. అంటే దాని అర్థం 10,000 రూపాయలతో మాత్రం మనం బంగారం కొనగలం. డిజిటల్ గోల్డ్కి వచ్చేటప్పటికి 100 రూపాయలతో కూడా మనం బంగారం కొనవచ్చు. ఇది చాలా చాలా అత్యద్భుతమైన సేవింగ్ పథకం. ఇప్పుడు 100 రూపాయలతో గోల్డ్ కొనడం అనే విధానం ఏదైతే ఉందో దానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఈ డిజిటల్ గోల్డ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్గా మీ ముందుకు రావడం జరిగిందమ్మా. ఓకే సార్, అసలు ఈ సార్ యాప్ ద్వారా బంగారం అన్నది ఎలా సేవ్ చేసుకోవచ్చు? ఈ సార్ యాప్ ద్వారా ఈ బంగారాన్ని ఎలా సేవింగ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మన భారతదేశంలో అనేక యాప్లు ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ సార్ యాప్ కూడా అతి త్వరలో మన ముందుకు వస్తుంది. ఈ సార్ యాప్ను మనం ఈ సార్ యాప్ ద్వారా సేవింగ్ చేసుకోవాలంటే మీ అందరికీ తెలిసిన విధి విధానాలే పాటిస్తే సరిపోతుంది. ప్లే స్టోర్లోకి వెళ్తారు. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత SIR అని టైప్ చేస్తే మీకు ఈ యాప్ కనిపిస్తుంది. అది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు 100 రూపాయల నుంచి ఈ సార్ యాప్ ద్వారా డిజిటల్ గోల్డ్ మీరు కొనుగోలు చేసుకోవచ్చు అమ్మా. ఓకే సార్, అసలు ఈ డిజిటల్ గోల్డ్ ద్వారా ఎవరికి ఎక్కువ లాభదారు అని మీరు అనుకుంటున్నారు? ఈ డిజిటల్ గోల్డ్ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందమ్మా. ఎందుచేతనంటే మధ్యతరగతి ప్రజలకి బంగారం అనేది ఒక కళ. ఈ కళను నిర్వహించుకోవాలంటే దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి అత్యధికంగా ఒకేసారి మొత్తంలో పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఉదాహరణకి ఒక చైన్ కొనుక్కోవాలంటే మినిమం 25,000 నుంచి 50,000 రూపాయలు వెచ్చించవలసి ఉంటుంది. కానీ ఒకేసారి మధ్యతరగతి ప్రజలు 25,000 రూపాయలు వెచ్చించలేరు కాబట్టి ఆ కళ కళగానే మిగిలిపోతుంది. ఆ కళను నిజం చేయడానికి ఈ సార్ యాప్ వారు 100 రూపాయల నుంచి డిజిటల్ గోల్డ్ విధానంలో సేవింగ్ చేసుకుని 25,000 అయిన తర్వాత ఈ 25,000తో బంగారం కొనుక్కునే విధానాన్ని ఈ సార్ యాప్ వారు తీసుకురావడం జరిగింది. ఇంకా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ సార్ యాప్ వాళ్ళు తీసుకొచ్చింది, మీరు నగదు రూపంలో సేవింగ్ చేసుకుంటున్నారు, మీరు క్యాష్ రూపంలో కూడా దీన్ని విత్డ్రా పెట్టుకోవచ్చు, క్యాష్గా కూడా విత్డ్రా పెట్టుకోవచ్చు, లేదా బిస్కెట్ల రూపంలో కూడా మీరు సార్ యాప్ నుండి బిస్కెట్లు కూడా పొందవచ్చు. మూడో అంశం ఏంటంటే మీరు ఒక షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఆర్నమెంట్ మీరు తీసుకుని అక్కడ మా సార్ యొక్క ID నెంబర్ ఉంటుంది, ID నెంబర్ వాళ్ళకి చూపిస్తే మీ దగ్గర మీ వ్యాలెట్లో ఎంత బంగారం సమానమైన నగదు ఉందో ఆ నగదుకు సంబంధించిన బంగారం అంటే ఆర్నమెంటు ఆ షాపు వారు మీకు ఇవ్వడం జరుగుతుందమ్మా. అంటే దాని అర్థం ఏంటంటే బంగారం ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలరీ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపులతోటి సారా యాజమాన్యం టైఅప్ పెట్టుకుని ఈ విధంగా ప్రేక్షకులకి అంటే ఎవరైతే సేవింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా మేము 3 విధాలుగా సర్వీస్ చేస్తున్నాం అమ్మా. ఓకే సార్, చాలా బాగుంది. ఇన్ని యాప్లు ఉండగా అసలు మీ సార్ యాప్లోనే ఎందుకు సేవింగ్ చేసుకోవాలి? ఈ సార్ యాప్లోనే ఎందుకు సేవింగ్ చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా. ఈ సార్ యాప్ ద్వారా ప్రవేశించి అత్యధిక మొత్తంలో సేవింగ్ చేసుకుంటే ఇక్కడ 200% లబ్ధి పొందొచ్చు అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో యాప్ని తీసుకుంటే ఆ యాప్లో మీరు సేవింగ్ చేసుకున్నారు, ఈ సేవింగ్ చేసుకున్నది మీరు నిరంతరం సేవింగ్ చేసుకుంటూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 సంవత్సరం పాటు సేవింగ్ చేసుకుంటూ మీరు ఉన్నారు. సంవత్సరం తర్వాత ఆ రోజు బంగారపు రేటు ఎంత అయితే ఉందో ఆ బంగారపు రేటు సమానమైన మీకు నగదు ఇవ్వడం జరుగుతుంది, అంటే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. ఇది జనరల్గా జరిగింది. కానీ సార్ యాప్ వారు మాత్రం దీనిని ఏం చేశారంటే డిజిటల్ గోల్డ్ తోటి డిజిటల్ బ్యాంక్ని అనుసంధానం చేసి పెరిగిన బంగారం రేటుతో పాటు ఎంతకాలం అయితే సేవింగ్ చేసుకున్నారో అంతకాలానికి బ్యాంకు వడ్డీని కూడా కలిపి ఈ సేవింగ్ ఎవరైతే చేసుకున్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈ విధానంతో పెరిగిన బంగారం రేటు పొందుతారు, బ్యాంకు వడ్డీ కూడా పొందుతారు. ఈ విధంగా 200% ఈ సేవింగ్స్ చేసుకున్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనం పొందడానికి ఈ సార్ యాప్లో మాత్రమే ఆ విధి విధానాలు మేము ప్రవేశపెట్టడం జరిగిందమ్మా. సార్ యాప్ అయితే చాలా బాగుంది సార్. అసలు ఈ యాప్లోని గోల్డ్ సేవింగ్ చేసుకోవడం వల్ల రక్షణ ఉందని మీరు అంటున్నారా?
ఓకేనమ్మా. చాలామందికి ఒక వింత కింద కనిపిస్తుంది. ఈ డిజిటల్ గోల్డ్ మీరు సేవింగ్ చేసుకుంటే మేము కష్టపడిన సేవింగ్ చేసుకున్న మొత్తం మాకు తిరిగి వస్తుందా రాదా అని ఒక రకమైన భయాందోళన ఉండడం సహజం. కానీ ఇక్కడ ఈ భయాందోళన ఏ విధంగా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే స్వయంగా భారత ప్రభుత్వమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్ విడుదల చేసింది. అంటే సావరిన్ గోల్డ్ బాండ్ అనేది ఒక యాప్ ఉంది. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని సావరిన్ గోల్డ్ బాండ్లు వీళ్ళు పొదుపు చేసుకుని ఇలాగ భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అంటే భారత ప్రభుత్వమే డిజిటల్ గోల్డ్ని సపోర్ట్ చేస్తుంది, కట్టుకోమని ప్రోత్సహిస్తుంది. అంటే ఈ యాప్కి రక్షణ ఉన్నట్టే కదమ్మా. ఈ విధంగా 100కి 100% రక్షణ ఉంటుంది. అతి ముఖ్యంగా మీరు ఎప్పుడు ఎంతైతే డిపాజిట్ చేస్తున్నారో, ఎంత సేవింగ్ చేస్తున్నారో అది మీ మొబైల్లోనే మీకు నిరంతరం 24/7 మీరు చూసుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా. మీకు అవసరం వచ్చినప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు విత్డ్రా పెట్టుకోవచ్చు. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు ఆర్నమెంట్ కొనుక్కునే అత్యద్భుతమైన అవకాశం ఈ డిజిటల్ గోల్డ్ ప్లాట్ఫామ్ మీకు కల్పిస్తుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్నది మన S18 మీడియా ఛానల్ వాళ్ళు ఇచ్చారు. మీరు ముందుగా మీకు మీ SR యాప్ వారికి S18 మీడియా ఛానల్ ద్వారా ధన్యవాదాలు సార్. సరే సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.